మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. 24 రోజుల పాటు మత్స్యకారులు నరక యాతన అనుభవించారని, మత్స్యకారులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మత్స్యకారులకు శాటిలైట్ ఫోన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బోట్లకు నావిగేషన్, పవర్ బ్యాకప్ ఉండేలా చూడాలన్నారు ఎంపీ గురుమూర్తి. ఐఎన్డి ఏపీ E8 MO 135 అనే బోటుకు సంబంధించి ఈ బోటు దాదాపుగా 8 నుంచి 9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 24 రోజుల పాటు వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరాటంకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దేవుడి దయ వల్ల వారు వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక మత్స్యకార బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు కంటపడడం, వాళ్ళు కూడా పాపం ఫిషింగ్ చేసుకోకుండా ఈ బోట్ని తాడుతో కట్టుకొని లాస్ట్కి దీఘా తీర ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. సో ఇంత రిపీటెడ్గా ఇన్సిడెంట్ జరుగుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దాదాపుగా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఎక్కువ మంది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సముద్రపు వేట మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంత ప్రజలకు ఏం భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు బోట్ సంబంధించినటువంటి సేఫ్టీ ఆడిట్ నిర్వహించట్లేదు? తగినటువంటి సలహాలు సూచనలు ఎందుకు ప్రభుత్వం నుంచి అందివ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఎందుకు అందివ్వకూడదు ప్రతి బోటుకు సంబంధించి? ఈరోజు చాలా మంది మత్స్యకారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఏమని? దానికి ఇచ్చినటువంటి ట్రాన్స్పాండర్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈ నావిగేషన్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా పనిచేస్తుంటే నిరాటంకంగా దానికి సోలార్ ప్యానెల్స్ అమర్చి వాళ్ళు ఎక్కడుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం, వాళ్ళని రెస్క్యూ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ వీటి మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అంటే మత్స్యకారుల యొక్క ప్రాణాలకి విలువ లేదా? యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం పనిచేసింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.